ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయాలన్నీ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడి ఒక రకంగా అనుకోని ఒక అతిపెద్ద సవాల్ అయిందా కేంద్ర ప్రభుత్వానికి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే తాజాగా వినబడుతున్నటువంటి లెక్క నరేంద్ర మోడీ టార్గెట్ గా దేశంలో అతిపెద్దదైనటువంటి కుట్ర చేశారట అంతకుముందు. వాస్తవంగా 19వ తారీఖు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేషన్కి వెళ్ళాలి. ఆ రోజున ఏదో ఇన్సిడెంట్ అయ్యి నరేంద్ర మోడీది క్యాన్సిల్ అయింది, ఏదో వేరే ఇష్యూ వచ్చి. అప్పుడు ఆయన వర్చువల్ గా చేసినట్టున్నారు కదా? చేయలేదు. వందే భారత్ 19వ తారీఖున వందే భారత్ ఇనాగ్రేషన్కి వెళ్ళాలి ఆయన స్వయంగా. ఏది ఇదా స్లీపర్ కోచా మీరు అనేది? వందే భారత్ వందే భారత్ ది కాశ్మీర్ లో 19వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది. కాశ్మీర్ లో దానికి వెళ్లాల్సి ఉంది, క్యాన్సిల్ అయింది చివరి నిమిషంలో. ఏదో సంథింగ్ ఆ రోజున మనం కూడా పెట్టాం, వందే భారత్ లాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది నరేంద్ర మోడీ అని చెప్పేసి. చాలా మేజర్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది ఆ సందర్భంగా, అది క్యాన్సిల్ అని చెప్పారు. కానీ అసలు అది కాదు, బేసిక్ ఇష్యూ ఇది వచ్చింది. ఏంటంటే మిస్సైల్ తోనన్నా, అంటే రాకెట్ లాంచర్ లాంటి దాంతోనన్నా లేపేయడానికి కుట్రపడినారట మోడీ. వాస్తవంగా 1% తేడా ఉన్న మోడీ వెళ్ళిపోయేవాడు. 99% ఫ్యాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి 1% తేడా ఉన్నా వెళ్ళిపోయేవాడు. కానీ నేను చేస్తారు చూద్దామని. కానీ 100% కన్ఫామ్ అని చెప్పి ఆపారు బలవంతంగా. త్రివిధ దళాల అధిపతులు చెప్తే ఆగాడట ఆయన. ఆగిన తర్వాత ఇక ఆ బ్యాచ్ ఎవరైతే ఇది చెయ్యాలనుకున్నారో వాళ్ళకి ఇక కడుపు రగిలుతాం, ఏదో ఒకటి చెయ్యాలనేసి. లోకల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం ఉంటది వాళ్ళకి, ఇంకేదో ఒకటి చెయ్యాలి. ఇంకోటి అట్లని ఏ ఊరి మధ్యలో